తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ గ్రాండ్ సక్సెస్ అయింది. తొలి రోజే 4 లక్షల కోట్ల మేర ఒప్పందాలు కుదిరాయి. ఒక్క విద్యుత్ శాఖలోనే భారీగా ఒప్పందాలు కుదిరాయి. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల్లో 2 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు వివిధ సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఇక గుజరాత్ వంతారాలో జూ పార్క్ నిర్వహిస్తున్న రిలయన్స్ సంస్థ ఫ్యూచర్ సిటీలోనూ జూ పార్క్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి హేమ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. హేమ, మనం చూస్తున్నాం భారీగా పెట్టుబడులు వచ్చాయని చెప్పుకోవచ్చు ఏదైతే ఇప్పుడు నిర్వహిస్తున్న సమ్మిట్ లో భాగంగా. అయితే ఈ గ్రాండ్ సక్సెస్ ని ఎలా చూడొచ్చు అంటారు హేమ? మొత్తానికి మొదటి రోజు గ్లోబల్ సమ్మిట్ పూర్తయింది. పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా వచ్చాయంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఇదే అంశంపైన మనతో పాటు మాట్లాడడానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. సార్, ప్రధానంగా 2 రోజుల పాటు సమ్మిట్ అనేది పెద్ద ఎత్తున పెట్టుబడులు రావాలి అంటూ కూడా నిర్వహిస్తున్నారు. అనుకున్నది జరిగింది అనుకోవచ్చా? కొద్దిగా బ్యాక్గ్రౌండ్ ఇవ్వడానికి అమ్మా మీకు, మేము అధికారంలో వచ్చింది, ప్రమాణ స్వీకారం చేసింది 2023 డిసెంబర్ 7వ తారీఖున. నిన్నటికి కరెక్ట్గా 2 ఏళ్ళు పూర్తయినాయి. 2 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఒకటేమో మేము 2 ఏళ్ళు ఏమి చేశాము అనే విషయాన్ని ఓ వారం రోజులు ప్రజల్లోకి తీసుకుపోయాం. మా అభిప్రాయంలో ప్రజలు మా పరిపాలన పట్ల సంతోషంగా సంతృప్తిగా ఉన్నారు. మేము ఇచ్చిన మాట చాలా విషయాల్లో నిలబెట్టుకున్న విషయం కూడా ప్రజల్లో స్పష్టంగా ఉంది. ప్రత్యేకంగా నేను నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖ ఈ సన్న బియ్యం కానీ రేషన్ కార్డు కానీ జనంలో చాలా పాపులర్గా ఉండడం నాకు కొంత సంతృప్తి ఇచ్చిన విషయం. సరే, అది ఆ 2 ఇయర్స్ పరిపాలన గురించి మాట్లాడిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రాబోయే 2 దశాబ్దాల కాలం ఒక విజనరీ అప్రోచ్తో 2047 వరకు ఏ విధంగా మన ప్రభుత్వం ప్లాన్ చేసుకోవాలని జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో నిష్ణాతులతో ఎక్స్పర్ట్స్తో ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకోవడం జరిగింది. ఎవరు వీళ్ళు? నీతి ఆయోగ్ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లాంటి ప్రెస్టీజియస్ థింగ్స్, కొంత నోబెల్ ప్రైజ్ లారెట్స్ కూడా ఇందులో ఉన్నారు. ఎవరైతే ఈ రోడ్ మ్యాప్ తయారు చేశారో, ఈ విజన్ 2047 డాక్యుమెంట్ తయారు చేసిన వాళ్ళలో నేషనల్ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ తయారు చేసి దాన్ని కొంత మేము ఫైన్ ట్యూన్ చేసి ఈ సమ్మిట్ ద్వారా అది ఆవిష్కరిస్తున్నాం. అంటే ఈ 2 దశాబ్దాల్లో వివిధ రంగాల్లో మీరు ఫార్మా అనండి, ఏఐ అనండి, మ్యానుఫ్యాక్చరింగ్ అనండి, సాఫ్ట్వేర్ అనండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనీ హౌ వీ విల్ గో ఫార్వర్డ్. అండ్ మా టార్గెట్ కూడా స్పష్టంగా 2034కి $1 ట్రిలియన్, 2047కి $3 ట్రిలియన్ రాష్ట్ర జీడిపి పెంచే విధంగా మన ప్రణాళిక ఉండాలని ముందుకు పోయి ఈ సమ్మిట్ ఏర్పాటు చేసుకొని ఈ సమ్మిట్కి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కార్పొరేట్ దిగ్గజాలను ఆహ్వానించి ఇది మా తెలంగాణ రాష్ట్రం, ఇది మా ప్రపోజల్, మీరు పెట్టుబడి పెట్టండి అని ఆహ్వానిస్తున్నాం. ప్రధానంగా 2047 అనేది చాలా లాంగ్ విజన్, $3 ట్రిలియన్ అని మీరు చెప్తున్నారు. అన్ని సోర్సెస్, అన్ని మినరల్స్ మన దగ్గర ఉన్నాయా? అంత డెవలప్ చేయొచ్చా? చూడమ్మా, ఐ థింక్ నేను వ్యక్తిగతంగా అడిగినా మీరు నీతి ఆయోగ్ అండ్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తయారు చేసిన ఈ ప్రణాళిక ఇట్స్ ఎ డూయబుల్ వర్క్ అని నాకు అనిపిస్తుంది. ఇట్స్ డూయబుల్, అచీవబుల్. ఏ రంగంలో ఏ విధంగా ముందుకు పోవాలి అంటే అగ్రికల్చర్ ఎట్లా చేసుకోవాలి, ఫిషరీస్ ఎట్లా చేసుకోవాలి, యానిమల్ హస్బెండరీ ఏం చేయాలి, సర్వీస్ సెక్టర్ ఏం చేయాలి, ఇండస్ట్రీ ఏం చేయాలి, మరి ఐటీ ఏం చేయాలి, ఐటీలో ఏం చేయాలి, ఫార్మా ఏ విధంగా చేయాలి, ఇదే రోడ్ మ్యాప్ ఫర్ ఎవ్రీథింగ్. ఇఫ్ వీ వర్క్ ప్రాపర్లీ విత్ ప్రాపర్ గవర్నెన్స్, విత్ ఎ క్లీన్ అడ్మినిస్ట్రేషన్, ఈ రోడ్ మ్యాప్ ప్రకారం ముందుకు పోతే నాకైతే నమ్మకం ఉంది 2034 వరకు $1 ట్రిలియన్ ఎకానమీ రీచ్ అవుతాం. 2047 వరకు తెలంగాణ రాష్ట్రంలో 2047 విల్ రీచ్ $3 ట్రిలియన్ ఎకానమీ. సార్, ప్రధానంగా మీరు కూడా ప్యానెల్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేశారు, ఇంటర్నేషనల్ డెలిగేట్స్ కూడా వచ్చారు. మీరు పార్టిసిపేట్ చేసిన ప్యానెల్ డిస్కషన్స్ ఎలా జరిగాయి? అవి ఏమైనా ఫ్రూట్ఫుల్గా ఉన్నాయా? కృష్ణారెడ్డి గారా, నేను పార్టిసిపేట్ చేసిన దాన్ని ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఒకటి. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సెక్టర్స్లో ప్రస్తుతం యాన్యువల్ ఎక్స్పోర్ట్స్ 30,000 crores ఉంది. అది ఈజీగా 1 lakh crores ఎక్స్పోర్ట్స్ పెంచొచ్చని నా యొక్క అభిప్రాయం. అదేవిధంగా ఇది ఏషియన్ దేశాలతో సింగపూర్, వియత్నాం, ఇండోనేషియా, మలేషియా
ఈ దేశాలతో ఏ విధంగా ట్రేడు మరి సంబంధాలు పెంచుకునే విధంగా ఏ విధంగా ముందుకు పోవాలని అదొక ప్లాన్ ప్రకారం ఈ 2 విషయాల్లో నేను చైర్మన్గా నిర్వహించాం. నాకు పూర్తి సంతృప్తి ఇచ్చింది, సంతోషంగా ఉన్నాను. ఈ 2 విషయాల్లో తెలంగాణ రాష్ట్రం చాలా వేగంగా ముందుకు పోతుందని చెప్పి నా అభిప్రాయం. సార్, ఫైనల్గా ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకి ఒక్క మాటలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలి అంటే ఎందుకు అంటే ఏం చెప్తారు మీరు? చూడమ్మా, తెలంగాణ రాష్ట్రం కొన్ని న్యాచురల్ ఫ్యాక్టర్స్ వల్ల, కొంత మా గవర్నెన్స్ వల్ల ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సూటబుల్ ప్లేసెస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ గ్లోబలీ. మోడరేట్ క్లైమేట్, కాస్మోపాలిటన్ కల్చర్, గుడ్ లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్, మరి అదేవిధంగా టాలెంటెడ్ మ్యాన్ పవర్ అవైలబుల్. ఇట్స్ ఎ వెరీ గుడ్ గ్లోబల్ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఒక కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్తోని హైదరాబాద్ ఇస్ ఎ వెరీ అట్రాక్టివ్ గ్లోబల్ డెస్టినేషన్ నౌ. నేను ఐఎమ్ పర్సనలీ కన్విన్స్డ్ దట్ ఇన్వెస్ట్మెంట్స్ విల్ కమ్ ఇన్ అ బిగ్ వే. థ్యాంక్ యూ. సో మొత్తానికి పెద్ద ఎత్తున ఇన్వెస్టర్స్ వస్తారు, ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి అని కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. ఇక ఈరోజు జరిగినటువంటి ప్యానెల్ డిస్కషన్స్లో ప్రధానంగా జరిగినటువంటి ఎంఓయూలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి మనం చూద్దాం. ప్రధానంగా దాదాపు 4 లక్షల కోట్లకు సంబంధించినటువంటి ఎంఓయూలు జరిగాయి అంటూ కూడా ఒకవైపు ప్రభుత్వం చెప్తుంది. కానీ దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ ఏది కూడా ఇంకా అనౌన్స్ చేయలేదు. సో చూడాలి, మేబీ నైట్ వరకు కానీ లేదంటే రేపు ఈవినింగ్ వరకు కూడా దానికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ ఉంటుంది అండ్ అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు. యాక్చువల్లీ ఈ 2 రోజుల పాటు జరిగేటటువంటి సమ్మిట్ ముఖ్య ఉద్దేశమే 1,00,000 కోట్ల పెట్టుబడులు. కానీ నిజంగా 4 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చి ఉంటే మాత్రం అదొక గ్రేట్ అచీవ్మెంట్ అనే చెప్పుకోవచ్చు. ఇక ఒక్కసారి మనం ఉదయం నుంచి జరిగినటువంటి ఎంఓయూలు ఏవైతే కంపెనీ కానివ్వండి, లేదంటే ఫారినర్స్ కానివ్వండి, లేదంటే ఇక్కడ స్టేట్కి సంబంధించినటువంటి కంపెనీలు ఏంటనేది చూసుకుంటే, మొదటిగా ఏదైతే గ్రీన్ ఏఎం సంబంధించిన గ్రీన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇక్కడ ఒక మెథనాల్కి సంబంధించిన ప్లాంట్ పెట్టాలి అంటూ కూడా టీజీ తెలంగాణ రెడ్కో సంస్థతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఈ ఎంఓయూకి సంబంధించి ఒక ఇన్వెస్ట్మెంట్ దాదాపు 8,000 కోట్లు ఉంటుంది. ఒకవేళ ఇది ఇన్వెస్ట్మెంట్ జరిగితే గనక ఖచ్చితంగా 4,000 మందికి ఉద్యోగాలు కూడా ఇవ్వచ్చు. ఇక రెండో ఎంఓయూ వచ్చేసి సేమ్ గ్రీన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అండ్ 2Gకి సంబంధించినటువంటి ఎథనాల్ ప్లాంట్ని ఇక్కడ నిర్మించడానికి ఎంఓయూని చేసుకున్నారు. అది తెలంగాణ రెడ్కోకి సంబంధించినటువంటి వాళ్ళతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. దీని ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 10,000 కోట్లు అండ్ 35,000 మందికి కూడా ఇందులో ఉద్యోగాలు ఇవ్వచ్చు ఒకవేళ ఈ ఎంఓయూ జరిగిన తర్వాత, ఆ కంపెనీ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత. ఇక మూడో ఎంఓయూ వచ్చేసి ఎస్ఎల్ఆర్ సురభి పవర్ ప్రైవేట్ లిమిటెడ్. ఇదేంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సోలార్ సెల్ అండ్ ప్యానెల్కి సంబంధించినటువంటి కంపెనీ అండ్ ఇది కూడా తెలంగాణ రెడ్కో వాళ్ళతో జరిగినటువంటి ఎంఓయూ అండ్ మొత్తం దీని ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 3,000 కోట్లు అండ్ 1,000 మందికి కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు. ఇక సేమ్ ఈరోజు జరిగినటువంటి మరో ఎంఓయూ, అంటే ఇదంతా కూడా మొదటి రోజు, కేవలం 2 రోజులు సమ్మిట్ అయితే మొదటి రోజు జరిగినటువంటి ఎంఓయూలు. ఇక 4వ కంపెనీ వచ్చేసి అతిరాత్ హోల్డింగ్స్ అండ్ ఇండియా లిమిటెడ్. ఇది వచ్చేసి మొత్తం 25 నంబర్ ఆఫ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ పెట్టడానికి ఇది జరిగినటువంటి ఎంఓయూ అండ్ ఇది కూడా తెలంగాణ రెడ్కోతోనే జరిగింది అండ్ 4,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్, 9,000 మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు. ఎక్కువ శాతం ఈరోజు జరిగినటువంటి ఎంఓయూలన్నీ కూడా తెలంగాణ రెడ్కోతోనే ఎక్కువగా జరిగాయి. ఇక 5వ ఎంఓయూ వచ్చేసి శ్రీ సూరస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అండ్ ఇదంతా కూడా ఇంటిగ్రేటెడ్ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్, కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ అండ్ అగ్రి పాలెట్స్ ఏదైతే క్యాప్టివ్ పీవీ సోలార్కి సంబంధించినటువంటి కంపెనీ, ఇది కూడా తెలంగాణ రెడ్కోతో జరిగింది. దీని ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రస్తుతం ఇదంతా కూడా అంచనా, దీనికి మించి ఉండొచ్చు అండ్ దీనికంటే తక్కువ కూడా అవ్వచ్చు. ఇది 3,500 కోట్లకు సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇది ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత 5,000 మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వచ్చు. ఇక 6వ ఎంఓయూ వచ్చేసి సోలానిక్స్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ విచ్ ఇస్ సోలార్ హైబ్రిడ్ ప్లాంట్ విత్ బస్ అనే ఒక కంపెనీని ఇక్కడ నిర్మించబోతున్నారు. ఇది కూడా తెలంగాణ రెడ్కోతోనే జరిగింది. 2,400 కోట్ల ఇన్వెస్ట్మెంట్, 500 మందికి ఎంప్లాయ్మెంట్. ఇక 7th ఎంఓయూ వచ్చేసరికి హైజెన్కో గ్రీన్ ఎనర్జీస్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ కంపెనీని నిర్వహిస్తారు. తెలంగాణ రెడ్కోతో జరిగినటువంటి ఈ ఎంఓయూ ఇది మొత్తం
1,600 కోట్లకు సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ 25,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇక నెక్స్ట్ 9th MOU వచ్చేసి అస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా అండ్ సోలార్ పార్క్ నిర్వహించడానికి తెలంగాణ రెడ్కోతో జరిగింది. 5,600 కోట్లకు సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్, దాదాపు 200 నుంచి 300 మందికి కూడా దీనిలో ఉద్యోగాలు ఇవ్వచ్చు. అండ్ 10th MOU వచ్చేసి యునైటెడ్ టెలికామ్ లిమిటెడ్ 10 నంబర్స్ ఆఫ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్, ఎక్కువ శాతం బయోగ్యాస్. ఎందుకంటే ఈరోజు పానల్ డిస్కషన్స్ అన్ని కూడా ఈ బయోగ్యాస్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఈరోజు ఎక్కువగా డిస్కషన్స్ జరిగాయి. సో ఇది తెలంగాణ జెన్కోతో జరిగినటువంటి MOU. మొత్తం 12,500 కోట్లకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్, 18,000 మందికి కూడా ఇందులో ఉద్యోగ అవకాశం కల్పించవచ్చు. ఇక 12th MOU వచ్చేసి యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఇది 2,750 MW రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్స్ అండ్ ప్రాజెక్ట్స్. ఇది చాలా కీలకం, ఎందుకంటే ఒకవైపు మూసి రినవబుల్ చేయాలని చూస్తున్నారు. చాలా వరకు ఎక్కడైతే చెరువులు ఉన్నాయో వాటి అన్నిటిని కూడా కొత్తగా పునరుద్ధీకరణ చేస్తున్నారు. సో అలాంటి వాటికి ఇది ఉపయోగపడుతుంది. సో ఇది తెలంగాణ రెడ్కోకి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్. సో మొత్తం ఇలా దాదాపు 14 కంపెనీలకు సంబంధించిన అఫీషియల్ MOU కూడా జరిగింది. ఇంకా మిగతావి కూడా కొన్ని రేపు జరగనున్నాయి. రైట్, థ్యాంక్ యూ హేమ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఇక తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ గ్రాండ్ సక్సెస్ అయింది. తొలి రోజే 4 లక్షల కోట్ల మేర ఒప్పందాలు కుదిరాయి. ఒక్క విద్యుత్ శాఖలోనే భారీగా ఒప్పందాలు జరిగాయి.